إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له. وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا. أما بعد، فإن أحسن الحديث كتاب الله، وخير الهدي هدي نبينا محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى: وما كان المؤمنين لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذروا قومكم إذا رجعوا إليهم لعلهم يهدرون. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ ప్రశంసలకు అర్హుడు, సర్వాధికుడు, సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క పేరుతో ప్రారంభం. ప్రియ సోదరులారా, నేటి నా అంశం ధార్మిక జ్ఞానం యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత. సోదరులారా, నేటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా, అలజడులు కావచ్చు, యువత అయితే తప్పుడు మార్గాలకు ఒడిగట్టడం కావచ్చు, కనీసం కుటుంబ సభ్యులు సైతం కుటుంబీకుల పట్ల ఉండవలసిన వైఖరి శైలిని సైతం చాలా దారుణంగా పెట్టుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ కారణంగా నేను ఈ రోజున సమాజంలో ఇటువంటి స్థితిగతులు రావడానికి గల కారణం ఏమిటంటే అది సమాజం ధార్మిక జ్ఞానం నుంచి దూరం అయిపోవడం అని చెప్పవచ్చు. ఇన్షాల్లా నేను ధార్మిక జ్ఞానం యొక్క ఆవశ్యకత సమాజానికి ఎంత ఉంది అన్నటువంటి విషయం పట్ల ఒక చిన్న ఉదాహరణ ధార్మిక వెలుగులో తెలుసుకొని, ఒకవేళ ధర్మ జ్ఞానమే కనుక మనం నేర్చుకున్నట్లయితే సమాజ పరిస్థితులు ప్రస్తుతం ఉన్నప్పటికీ లేదా నేర్చుకున్న తర్వాత ఎలా ఉంటాయో అన్న విషయాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, ప్రధానంగా సమాజంలో మనం చూసుకుంటే అధిక శాతంగా అనేక విషయాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, కనీసం ఇక్కడ గుమిగూడినటువంటి 10 మందిలో ఎవరి ఇంటిలో తమ సంతానం తమ తల్లిదండ్రుల పట్ల ఉత్తమ వ్యవహార శైలిని అవలంబన చేస్తున్నారు అని ప్రశ్నిస్తే కనుక 10లో 1 లేదా 2 చేతులే పైకి లేస్తాయి, 8 చేతులు లేవు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితులు సమాజంలో చొరబడి ఉన్నాయి. తల్లిదండ్రుల పట్ల విధేయత ఏమిటి,
తల్లిదండ్రులు మన పట్ల ఎటువంటి త్యాగాలు చేసి ఉన్నారు, అసలు తల్లిదండ్రుల ప్రాముఖ్యత ఏమిటి, తల్లిదండ్రుల స్థానం ఏమిటి అన్న విషయము నేటి యువతకు తెలియజేసేటువంటి వారు తక్కువైపోయారు. గల కారణం ఏంటంటే ఆ యువతని, ఆ సంతానాన్ని అదే తల్లిదండ్రులు ధార్మిక జ్ఞానం నుంచి దూరం చేస్తున్నారు, లేదా ధర్మ జ్ఞానం నేర్పించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఒకవేళ తల్లిదండ్రులే గనక తమ సంతానానికి ధార్మిక జ్ఞానం నేర్పించినట్లయితే, రండి ప్రస్తుతం తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు ఒడిగడుతున్న సంతానం ధార్మిక జ్ఞానం నేర్చుకుంటే ఏ విధంగా విధేయతకు పూనుకునే ప్రయత్నం చేస్తారో తెలుసుకుందాం. ఇస్లాం ధర్మంలో సోదరులారా, తల్లిదండ్రుల స్థానం గురించి అల్లాహ్ తబారక వ తఆలా ఏం చెప్తున్నాడు అంటే, అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్వాలిదైహి ఇహ్సానా ఇమ్మా యబ్లిగన్న ఇందకల్ కిబ్రత అహదహుమా ఔ కిలాహుమా ఫలా తఖుల్ లహుమా ఉఫ్ వలా తన్హరుహుమా వఖుల్ లహుమా ఖౌలన్ కరీమా. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక వ తఆలా తల్లిదండ్రులకు ఇస్తున్న ప్రాముఖ్యత చూడండి. అల్లాహ్ తఆలా ఈ ఆయత ద్వారా తెలియబరుస్తున్నాడు, నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. ఏమని? మీరు ఆయనను తప్ప ఎవరిని ఆరాధించకూడదు, మరియు తమ తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో నీ తల్లిదండ్రులలోని ఏ ఒక్కరైనా లేదా ఇరువురైనా వృద్ధాప్యానికి చెందుకున్నట్లయితే వారి ఎదుటగా నువ్వు కనీసం ఉఫ్ అని కూడా విసిగించుకోకూడదు సుమా. సుబ్హానల్లాహ్. తల్లిదండ్రులు ఎదుగా వృద్ధాప్యానికి చేరుకున్నట్లయితే వారు నిన్ను విసిగించినప్పటికీ వారి ఎదురుగా నువ్వు కనీసం ఉఫ్ అని కూడా విసిగించుకోకూడదు. వారిని కసురుకుంటూ మాట్లాడకు, పైగా వారితో మర్యాదగా ఉండు. సుబ్హానల్లాహ్. ఇటువంటి బోధన ఖురాన్ చేస్తుంది తమ సంతానానికి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలని చెప్పేసి. అంతేకాదు, దాని తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నాడు, వఖ్ఫిజ్ లహుమా జనాహుద్దుల్లి మినర్ రహ్మా వఖుర్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. అంతేకాదు, మీరు వారి పట్ల అనుకువ దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణిచిపెట్టు, మరియు వారి కోసమై నీ ప్రభువుతో ఇలా ఆరాధిస్తూ ఉండు. ఏమని? ఓ మా ప్రభు, వీరు నన్ను ఎలాగైతే చిన్న వయసులో అతి ఆప్యాయంగా చూసుకున్నారో అటువంటి కరుణే నువ్వు వీరి పట్ల కరుణించు, కురిపించు అని చెప్పేసి దువా చేస్తూ ఉండు మీ తల్లిదండ్రుల కోసం అని చెప్పేసి అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో తెలియబరుస్తున్నాడు. సుబ్హానల్లాహ్. ఒకవేళ మనమే కనుక మన సంతానానికి ధార్మిక జ్ఞానం ఇచ్చినట్లయితే వారికి తెలిసి వస్తుంది తల్లిదండ్రుల ప్రాముఖ్యత ఎంత గొప్పది, ఎంత విలువైనదని చెప్పేసి. తద్వారా అల్లాహ్తో భయపడి వారు తమ తల్లిదండ్రుల పట్ల విధేయతగా జీవనం గడుపుతారు. కానీ ఈ రోజున మనం మన సంతానానికి ఈ ధార్మిక జ్ఞానం నుంచి దూరం చేసిన కారణంగా అదే సంతానం మన పట్ల అసహ్యతతో లేదా బలహీనులుగా చూస్తూ ఇంట్లో కూడా కనీసం పెట్టుకోకుండా అనాథాశ్రయాలలో చేర్పిస్తున్నారు. దీనికి కారకులు కేవలం సంతానమే కాదు ప్రియ సోదరులారా, ఆ సంతానానికి ధార్మిక జ్ఞానం ఇవ్వకుండా నిర్లక్ష్యత వహించిన ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా అవుతాడు. కాబట్టి సోదరులారా, ఇటువంటివి అనేక సమస్యలు ఈ సమాజంలో చొరబడి ఉన్నాయి. దానికి కేవలం ఒకే ఒక కారణం, అదేమిటంటే ఆ సమాజం మొత్తం కూడా ధర్మ జ్ఞానం నుంచి దూరం కావడమే. ఒకవేళ వారే కనుక ధర్మ జ్ఞానం నేర్చుకుంటే ఖచ్చితంగా ధర్మ జ్ఞాన అభ్యాసన చేసిన వారు అల్లాహ్ తబారక వ తఆలాతో భయపడతారు. ధర్మ జ్ఞానాభ్యాసన చేసిన వారు అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటారు. ధర్మ జ్ఞానాభ్యాసన చేసిన వారు ఇహపరలోకాల విషయంలో జాగ్రత్త వహిస్తూ అల్లాహ్తో భయపడుతూ జీవనం గడుపుతారు. అటువంటి వారు ఎటువంటి పాపాలకు ఎటువంటి నష్టాలకు వాటిల్లకుండా తమకు తాము రక్షించుకుంటూ జీవనం గడుపుతారు. ఈ రోజు ఈ సమాజంలో ఇటువంటి సమస్యలు ఇటువంటి అల్లజడులు రేకెత్తించడానికి గల కారణం ఏంటంటే ఈ సమాజము ధర్మ జ్ఞానం నుంచి దూరం కావటమే. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా మన సంతానాన్ని ధర్మ జ్ఞాన చేరువ చేస్తేనే రేపు అదే సంతానము మనల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు. కారణం అల్లాహ్ తఆలా ఆదేశం ఉంది ఇక్కడ. ఒకవేళ ఎవరైతే సంతానములకు తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుతూ జీవనం గడిపితే వారి కోసమే కఠినమైన హెచ్చరికలు కూడా అల్లాహ్ తబారక వ తఆలా చేసి ఉన్నాడు.
తద్వారా వారు అల్లాహ్తో భయపడి తమ తల్లిదండ్రుల పట్ల విధేయతతో జీవనం గడుపుతారు. మీ సంతానం మీ పట్ల విధేయతతో జీవనం గడపాలంటే మీకున్న ఏకైక మార్గం మీ ప్రభువు అయినటువంటి ప్రభు యొక్క ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని మీ సంతానానికి నేర్పించే ప్రయత్నం మీరు చేయాలి, మీరు నేర్చుకుంటూ ఉండాలి. రండి సోదరులారా, ఇన్షాల్లా ఇస్లాం ధర్మం యొక్క జ్ఞాన ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. తద్వారా ఆ ప్రాముఖ్యతను గుర్తించి మనం నేర్చుకుంటూ మన సంతానానికి కూడా నేర్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, మొదటగా అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో తెలియబరుస్తున్నాడు, వమా కానల్ ముమినూన లియన్ఫిరు కాఫ్ఫా ఫలౌలా నఫర మిన్ కుల్లి ఫిర్ఖతిన్ మిన్హుం తాయిఫతున్ లియతఫక్కహు ఫిద్దీన్ వలియుందిరు కౌమకుం ఇజా రజఊ ఇలైహిం లఅల్లహుం యహ్దరూన్. అల్లాహ్ తబారక వ తఆలా సూరతు తౌబాలోని 122వ ఆయతులో ఈ విధంగా తెలియబరుస్తున్నాడు, విశ్వాసులందరూ పోరాటానికి బయలుదేరవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి వారి ప్రతి పెద్ద సమూహంలో నుండి ఒక చిన్న సమూహం బయలుదేరితే సరిపడుతుంది. మిగతా వారు ధర్మ అవగాహన నేర్చుకున్నందుకై ధర్మ జ్ఞానాన్ని బోధించే మద్రసాల వైపునకు వెళ్ళి ధర్మ జ్ఞానం నేర్చుకోండి. తద్వారా ఎవరైతే యుద్ధానికి వెళ్ళారో వారు తిరిగి వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన వారికి ఈ ధర్మ జ్ఞానం నేర్చుకున్న వారు ధార్మిక హితబోధ చేస్తూ ఉండనని అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నాడు. సోదరులారా, ఈ ఆయత అవతరణ సమయంలో యుద్ధాల కాలం, అది చాలా ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నాయి. అనేక మంది యుద్ధాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో అల్లాహ్ తబారక వ తఆలా మీరందరూ కలిసి యుద్ధానికి పోవాల్సిన అవసరం అయితే లేదు. మీ ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్నపాటి సమూహం వెళితే చాలు యుద్ధానికి. అధిక శాతం మంది మీరు ఎక్కడికి వెళ్ళాలి? ధర్మ జ్ఞానం నేర్చుకునేందుకై ప్రయాణం సాగించండి, ధర్మ జ్ఞానం నేర్చుకోండి అని అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నారు. సోదరులారా, తద్వారా మనం అర్థం చేసుకోవాలి అల్లాహ్ తబారక వ తఆలా దగ్గర ధార్మిక జ్ఞాన ప్రాముఖ్యత ఎంత ఘనత కాంచినదని చెప్పేసి. అదేవిధంగా సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా సర్వ మానవాళి కోసమై పంపబడ్డ దివ్య ఖురాన్ని అల్లాహ్ తఆలా జ్ఞానం అనే అంశంతోనే ప్రారంభించాడు. మొదటగా అల్లాహ్ తబారక వ తఆలా సూరతుల్ అలక్లోని 5 ఆయతులను అవతరింపజేశాడు. ఆ 5 ఆయతులు ఏమిటంటే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వ రబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాను మా లం యఅలం. ఈ 5 ఆయతులను అల్లాహ్ తబారక వ తఆలా అవతరింపజేశాడు. ఈ 5 ఆయతులు ఉన్నటువంటి విషయం సోదరులారా, అల్లాహ్ తఆలా అంటున్నాడు, చదువు సృష్టించిన నీ ప్రభు పేరుతో. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో, నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా నీకు జ్ఞానం నేర్పించాడు. ఆయన మనిషికి తాను ఎరుగని విషయాలను తెలియపరిచాడు. సుబ్హానల్లాహ్. ఈ 5 ఆయతుల్లో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. ఈ విధంగా జ్ఞానం యొక్క ప్రాముఖ్యత కూడా మనకి ఇక్కడ ఒట్టిపడుతుంది. అల్లాహ్ తఆలా ఇస్లామిక ధార్మిక జ్ఞానానికి ఎటువంటి ప్రాధాన్యతనిచ్చాడు. సోదరులారా, వాస్తవంగా ఇస్లాం ధర్మ జ్ఞానం అనేది ప్రతి విశ్వాసి పైన విధి చేయబడి ఉంది. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, తల్బుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. నిశ్చయంగా విశ్వసించినటువంటి విశ్వాసురాలు ఇరువురిపైన ధార్మిక జ్ఞాన అభ్యాసన చేయటం అన్నది విధి చేయబడింది చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ సమాజంలో ఈ ధార్మిక జ్ఞానం నేర్చుకోలేని కారణంగానే ఏ సమాజంలో అయితే ధార్మిక జ్ఞానం లేదో ఆ సమాజం పైన శైతాను ఆధిపత్యం జయించాడు. తద్వారా అదే సమాజం ద్వారా అల్లాహ్ ధర్మానికి ఆదేశాలకు వ్యతిరేకమైన కార్యకలాపాలు ధర్మ జ్ఞానం నేర్చుకొని వ్యక్తుల ద్వారా చేయించి సమాజంలో అలజడులు సృష్టిస్తున్నారు. ఆ శైతాను పన్నాగం నుంచి, ఆ శైతాను కుట్రల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనకున్న ఏకైక మార్గం అల్లాహ్ యొక్క ధర్మ జ్ఞానాన్ని నేర్చుకోవటమే. ఒక హదీస్లో వస్తున్న సోదరులారా, ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తెలియపరుస్తున్నారు, బుద్ధి జ్ఞానాలు కలిగి ఆచరణ పరుడైనటువంటి పండితుల యొక్క స్థానం శైతానుపై 1000 మంది సాధారణ ముస్లిమ్స్ కంటే కూడా అధికమైనదని చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్.
హదీస్ మాలా చెప్తున్నాను, ధార్మిక జ్ఞానం నేర్చుకొని ఆచరణ చేసేటువంటి పండితుల యొక్క స్థానము శైతానుపై 1000 మంది సాధారణ ముస్లిమ్స్ కంటే కూడా అధికమైనది, బలమైనది. అంటే 1000 మంది సాధారణ ముస్లింలు సమానమైనటువంటి ఒక వ్యక్తే జ్ఞానం నేర్చుకుని ఆచరణ చేసే పండితుడి యొక్క స్థాయి. ఆ వ్యక్తి దగ్గర శైతాన్ ఆటలు సామాన్యంగా చల్లవు. అతను గ్రహిస్తాడు ధర్మం ఏంటి, అధర్మం ఏంటి. కానీ ఈ రోజున మనం అదే ధర్మానికి దూరం కాబడిన కారణంగానే మన సమాజంలో మన ద్వారా అనేక పాపాలు, అల్లజడులు శైతాన్ సృష్టిస్తున్నాడు. అటువంటి స్థితి నుంచి మనము రక్షించుకోవాలి. అలా రక్షించుకోవాలంటే మనకున్న ఏకైక మార్గము ఆ పాపాలను, పుణ్యాలను గ్రహించగలిగేటువంటి ఆయుధమైనటువంటి ధర్మ జ్ఞానాన్ని నేర్చుకోవటమే. సోదరులారా, ధర్మ జ్ఞానం అనేది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మహాదానుగ్రహమని అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నాడు. అల్లాహ్ తఆలా అంటున్నాడు, వఅల్లమక మా లం తకున్ తఅలం వకాన ఫద్లుల్లాహి అలైక అజీమా. అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్న సూరతు నిసాలోని 113వ ఆయతులో అల్లాహ్ తబారక వ తఆలా నీపై గ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేశాడు, నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. నీపై అల్లాహ్ తబారక వ తఆలా యొక్క గొప్ప అనుగ్రహము నేను అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు. ఆ గొప్ప అనుగ్రహం ఏమిటి? అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారికి నేర్పించినటువంటి ధార్మిక జ్ఞానమే అల్లాహ్ తఆలా గొప్ప అనుగ్రహం అని చెప్పడం జరుగుతుంది. మరొక హదీసులో వస్తుంది, ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, మై యురీదుల్లాహ బిహి ఖైరన్ యుఫక్కిహుహు ఫిద్దీన్. అల్లాహ్ తబారక వ తఆలా గనక ఎవరికైనా మేలు చేయదలిచినట్లయితే వారికి అల్లాహ్ తబారక వ తఆలా ధార్మిక జ్ఞాన అవగాహన నేర్పిస్తారు. సుబ్హానల్లాహ్. తద్వారా మనకు అర్థమయ్యే విషయం, ధార్మిక జ్ఞాన అవగాహన అనేది, ధర్మ జ్ఞానం అనేది అల్లాహ్ తాలా యొక్క ఖైర్, అల్లాహ్ తాలా యొక్క కారుణ్యమని ఈ హదీస్ ద్వారా మనకు బోధపడుతుంది. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా అల్లాహ్ తాలా యొక్క కారుణ్యమైన ధార్మిక జ్ఞానం నుండి దూరం ఎంత మాత్రం కాకూడదు. ధర్మ జ్ఞానం నేర్చుకునే ప్రయత్నం చేయాలి, మన సంతానానికి నేర్పించాలి. సోదరులారా, అదేవిధంగా అల్లాహ్ తబారక వ తఆలా ధర్మ జ్ఞానం నేర్చుకున్న వారి యొక్క గౌరవాలను, అంతస్తులను పెంచుతానని అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నాడు. అల్లాహ్ తాలా ఖురాన్ తెలియపరుస్తున్నాడు, యర్ఫఇల్లాహు అల్లదీన ఆమను మిన్కుం వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్. నిశ్చయంగా విశ్వసించి ధర్మ జ్ఞానం నేర్చుకున్న వారి యొక్క అంతస్తులను అల్లాహ్ తబారక వ తఆలా పెంచుతానంటున్నాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ దృష్టిలో ధర్మ జ్ఞానానికి ఇంత ఘనత ఉంది. కానీ ఈ రోజున మనం ఆ ఘనత గాంచిన ధర్మ జ్ఞాన దూరమైపోయిన కారణంగానే మన సమాజంలో అలజడులు సృష్టించబడుతున్నాయి. అదేవిధంగా సోదరులారా, మరొక హదీసులో ఈ విధంగా వస్తుంది, ఫద్లుల్ ఇల్మి అలల్ ఆబిద్ కఫద్లిల్ కమరి అలా సాయిరున్ జూమి లైలతుల్ బదర్. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, పండితుని యొక్క స్థానం భక్తులపై ఎటువంటిదంటే పున్నమి రేయినందు నక్షత్రాలపై చంద్రుని లాంటిది. సుబ్హానల్లాహ్. పండితుడి యొక్క స్థానం భక్తులపై ఎటువంటిదంటే పున్నమి రేయినందు నక్షత్రాలపై చంద్రుడు లాంటిది. అంటే నక్షత్రాలంటిలో చంద్రుడు మెరుస్తూ ఉంటుంది, కాంతిగా ఉంటుంది. అటువంటి ఘనత గాంచినటువంటి స్థానము జ్ఞానవంతుడిది సాధారణ ముస్లింల పట్ల. మరొక హదీసులో వస్తుంది సోదరులారా, ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, సామాన్య భక్తులపై జ్ఞానవంతుల యొక్క స్థానం ఎటువంటిదంటే సహాబాలపై నా స్థానం లాంటిది. అల్లాహు అక్బర్. ఇటువంటి ప్రాముఖ్యత అల్లాహ్ తబారక వ తఆలా ధార్మిక జ్ఞానానికి ఇచ్చి ఉన్నాడు. పోతే సోదరులారా, ఈ ధర్మ జ్ఞానం నేర్చుకున్న సుబ్హానల్లాహ్ పుణ్యమే, నేర్పించినా కూడా పుణ్యమే. సుబ్హానల్లాహ్. రండి హదీసుల వెలుగులో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోదరులారా, ఎవరైతే ధర్మ జ్ఞానం నేర్చుకోవాలన్న సంకల్పంతో లేదా నేర్పించాలన్న సంకల్పంతో మస్జిద్కు వెళ్తారో ఆ వ్యక్తి వేసే ప్రతి అడుగుకి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, ఏ హదాహుమా తహుద్దు ఖతియ్య. అతను వేసే ప్రతి అడుగుకి అల్లాహ్ తబారక వ తఆలా ఒక పాపాన్ని కడిగి వేయడం జరుగుతుంది. వతర్ఫౌ దరజా. మరియు అతను వేసే ప్రతి అడుగుకి అల్లాహ్ తబారక వ తఆలా అతని అంతస్తులను, ఒక అంతస్తును పెంచడం జరుగుతుంది. వఫీ రివాయతిల్ ఉఖరా ఖతబల్లాహు లహు అష్ర హసనాత్. అంతేకాదు
పాపం కడిగివేయడం జరుగుతుంది, అంతస్తును పెంచడం జరుగుతుంది. దానితో పాటి ప్రతి అడుగుకి తన యొక్క విధిరాతలో లెక్కల పట్టిలో 10 పుణ్యాలను లెక్కించడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. ఇటువంటి ప్రాముఖ్యత అల్లాహ్ తబారక వ తఆలా ధర్మ జ్ఞానం నేర్చుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున మనం అదే ధర్మ జ్ఞాన విషయంలో నిర్లక్ష్యతలో పడి అల్లాహ్ తఆలా కరుణ నుంచి మనం దూరం చేసుకుంటాం సోదరులారా. మరొక హదీసులో వస్తుంది, ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, లియజ్తమా ఖౌమున్ బైతిన్ మిన్ బియూతిల్లాహ్ యత్లూన కితాబల్లాహి వ యతదారసునహు బైనహుం. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, మీలోని కొంతమంది అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో గుమిగూడి అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ యొక్క జ్ఞానాన్ని ఒకరికి ఒకరు బోధపరుచుకుంటున్నట్లయితే వారికి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు 4 శుభవార్తలు వినిపించారు. ఏమిటవి? ఇల్లా నజ్లత్ అలైహిముస్ సకీనహ్. అటువంటి దాసుల పైన అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రశాంతతను అవతరింపడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. వారి హృదయాలకు సుఖాన్నిస్తారు అల్లాహ్ తబారక వ తఆలా. వ ఘషియతుహుముర్ రహ్మ. దానితో పాటు అటువంటి దాసుల పైన అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కారుణ్యం కుంపరించడం జరుగుతుంది. వ హఫ్ఫతుహుముల్ మలాయికా. అంతేకాదు అటువంటి దాసులను, ఏ దాసులైతే అల్లాహ్ తఆలా యొక్క గ్రంథమైన ఖురాన్ నేర్చుకునే సంకల్పంతో మసీదులోకి గుమిగూడి ఒకరికి ఒకరు బోధించుకుంటూ ఉన్నారో ఆ దాసుల చుట్టూ దైవదూతలు గుమిగూడడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. వహఫ్ఫతుహుముల్ మలాయికా వజకరహుముల్లాహు ఫీ మన్ ఇందహ్. అంతేకాదు ఆ దాసుల గురించి అల్లాహ్ తబారక వ తఆలా ఆయన ఆస్థానమునందు దైవ దూతలతో సంప్రదింపుతారు. సుబ్హానల్లాహ్. చూడున ఫలానా దాసుడు నా ప్రసన్నత కోసమై నా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. అల్లాహు అక్బర్. ఇటువంటి ప్రాముఖ్యత అల్లాహ్ తబారక వ తఆలా ఇస్లాం ధార్మిక జ్ఞానానికి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున మనం అటువంటి ఘనత కాల్చినటువంటి ధార్మిక జ్ఞానాన్ని దూరం చేసుకొని మన చేతుల్లో మన జీవితాన్ని నష్టపాలు చేసుకుంటున్నాం. గల కారణం ఏంటంటే ధర్మము అధర్మం పట్ల అవగాహన లేకపోవడమే. సోదరులారా, అదేవిధంగా ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మ సహలల్లాహు లహు తరీఖన్ ఇలల్ జన్న. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తఆలా చూడండి ధార్మిక జ్ఞానానికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇచ్చాడో. ఎవరైతే ధర్మ జ్ఞానం నేర్చుకునే సంకల్పంతో ఒక దారి గుండా ప్రయాణం చేస్తాడో అల్లాహ్ తబారక వ తఆలా ఆ వ్యక్తి కోసమై అదే దారి గుండా స్వర్గాన్ని సులభతరం చేస్తాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక వ తఆలా ధార్మిక జ్ఞానానికి ఇచ్చిన ప్రాముఖ్యత. అల్లాహు అక్బర్. ఇటువంటి ప్రాముఖ్యత కారణమైనటువంటి ధార్మిక జ్ఞానం నుంచి మనల్ని మన సంతానాన్ని దూరం చేసుకోవడం నిశ్చయంగా ఇది మనందరి దురదృష్టం సోదరులారా. మనమందరం ఈ విషయంలో నిర్లక్ష్యతలో ఉండకూడదు. పోతే సోదరులారా, ధార్మిక జ్ఞానం గురించి గతించిన సహాబాలు ధార్మిక ఉలమాల యొక్క తపన ఎలా ఉండేదో కేవలం 2 విషయాలు చెప్పేసి నా ప్రసంగాన్ని ముగించుకుంటాను. సోదరులారా, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియపరుస్తున్నారు, లియన్ అతఅల్లమ బాబన్ మినల్ అమ్రి దీని ఫయుఅల్లిముహు ముస్లిమ అహబ్బు ఇలయ్య మిన్ 70 గజ్వ ఫీ సబీలిల్లాహ్. అల్లాహు అక్బర్. ఈ మాట మీ హృదయాల మీద రాసుకుని వెళ్ళండి. సహాబా, ఈయన సహాబాల లేకల్లా ప్రవక్త గారి హదీసులు అత్యధికంగా సేకరించినటువంటి వ్యక్తి. ఆయన పేరు అబూ హురైరా రదియల్లాహు అన్హు. ఆయన అంటున్నాడు ఏమని, ఇస్లాం ధర్మంలో నుండి ఏదేని ఒక విషయాన్ని, ఒక అంశాన్ని నేను నేర్చుకొని అది తీసుకెళ్ళి తోటి ముస్లింలకు నేర్పించడాన్ని నేను ఎంతలా ఇష్టపడతాను అంటే 70 సార్లు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడం కంటే కూడా అత్యధికంగా ఇష్టపడతాను. అల్లాహు అక్బర్. అటువంటి ప్రాముఖ్యత వారి యొక్క హృదయాల్లో ఇస్లామీయ ధార్మిక జ్ఞానానికి ఉండేది. 70 సార్లు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడం కంటే కూడా ఎక్కువగా ఇష్టపడతాను ఇస్లాం ధర్మ జ్ఞానంలోని ఏదైనా ఒక అంశం నేను నేర్చుకొని ముస్లింలకు నేర్పించడం. అల్లాహు అక్బర్. మరి ఈ రోజున మనము అటువంటి ఘనత కాంచినటువంటి ధర్మ జ్ఞానానికి దూరం అవ్వడం నిశ్చయంగా మన దురదృష్టం సోదరులారా. అదేవిధంగా హసన్ బస్రీ రహ్మహుల్లా, ఈయన కూడా ఒక గొప్ప ధార్మికవేత్త, గొప్ప పండితుడు. ఆయన అభిప్రాయం చూడండి ధార్మిక జ్ఞానం గురించి ఏమంటున్నాడు. ఆయన అంటున్నాడు, లియన్ అతఅల్లమ బాబున్ మినల్ ఇల్మి ఫయుఅల్లిముహు ముస్లిమ అహబ్బు ఇలయ్య మిన్ అన్ తకూన లిద్దున్యా కుల్లహా ఫీ సబీలిల్లాహ్. అల్లాహు అక్బర్. ఆయన అంటున్నాడు, నిశ్చయంగా ఇస్లాం ధర్మంలోని ఏదైనా ఒక అంశమును నేర్చుకొని తోటి ముస్లిం సోదరులకు నేర్పించడాన్ని నేను ఎంతలా ఇష్టపడతాను అంటే ఈ ప్రపంచంలోని సర్వ సంపదలు
అల్లాహ్ మార్గంలో సదకా చేయడం, దానం చేయడం కంటే కూడా ఎక్కువగా ఇష్టపడతాను. ఇటువంటి ప్రాముఖ్యత ధర్మ జ్ఞానానికి అల్లాహ్ తబారక వ తఆలా ఇచ్చున్నాడు సోదరులారా. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ అలజడులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, సమాజ సమస్యలు కావచ్చు, వీటన్నింటిని మనం దూరం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధర్మ జ్ఞానం నేర్చుకోవాలి. మన తోటి వారికి ధర్మ జ్ఞానం నేర్పించే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి ప్రతి తల్లిదండ్రులు తమ సంతాన విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాగ్రత్త తీసుకోలేని కారణంగానే సంతానానికేమో డాక్టరు, ఎంబీబీఎస్, పోలీసు, కలెక్టర్ చదివిస్తున్నాడు. వాడి దిగిన తర్వాత వీళ్ళని తీసుకెళ్లి అనాథ సేవను చేర్పిస్తున్నాడు. తప్పు వాడొక్కడిదే కాదు, ఆ వ్యక్తికి తల్లిదండ్రుల ప్రాముఖ్యత గురించి తెలిపే ధర్మ జ్ఞానం నేర్పించకపోవడము ప్రతి తల్లిదండ్రుల తప్పు కూడా. వారిలో మనం చేరకూడదు సోదరులారా. అల్లాహ్ తబారక వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ తబారక వ తఆలా మనకందరికీ కూడా అల్లాహ్ తాలా యొక్క కారుణ్యమైన ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని నేర్చుకుంటూ మన తోటి వారికి, మన సంతానానికి నేర్పించేటువంటి సౌభాగ్యాన్ని, మరియు నేర్చుకున్న జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆచరణ చేసేటువంటి సద్బుద్ధిని అల్లాహ్ తాలా మనకందరికి ప్రసాదించుగాక. అల్లాహుమ్మా ఆమీన్. వఖూలు కౌలి హాదా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుం ఫస్తగ్ఫిరుహు ఫఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.